హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎక్సెంచర్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. పీపీఎస్ఎం న్యూ అసోసియేట్ జాబ్ రోల్కి సంబంధించి బెంగళూరు లొకేషన్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే స్కిల్స్ రిక్వైర్మెంట్లో టాలెంట్ అండ్ హెచ్ఆర్ టాలెంట్ మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే ఉండాలి. అంతేకాకుండా డిజిగ్నేషన్ చూసుకున్నట్లయితే న్యూ అసోసియేట్ అనమాట. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైనా సరే ఎవరైనా సరే గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అయితే సరిపోతుంది. ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ నుంచి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మీరు ఎవరైనా సరే ఈ జాబ్కి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్, అనాలిటికల్ థింకింగ్, కమ్యూనికేషన్, రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటుగా కొలాబరేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలి. అడాప్టబుల్ అండ్ ఫ్లెక్సిబుల్ స్ట్రాంగ్ అనాలిటికల్ స్కిల్స్తో పాటుగా కమిట్మెంట్ టు క్వాలిటీ. సో వీటన్నిటిపైన మీకు మంచి స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. మంచి క్వాలిటీగా వర్క్ చేయడం కానీ స్ట్రాంగ్ అనాలిటికల్ స్కిల్స్తో పాటు మీకు మైండ్ సెట్ అయితే ఉండాలన్నమాట. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే ఇన్ దిస్ రోల్ యూ ఆర్ రిక్వైర్డ్ టు సాల్వ్ రొటీన్ ప్రాబ్లమ్స్ లార్జ్లీ త్రూ ప్రెసిడెంట్ టు రెఫరల్ జనరల్ గైడ్లైన్స్. సో జనరల్ గైడ్లైన్స్ని బేస్ చేసుకొని మీరు రొటీన్ ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేస్తూ ఉండటం అన్నమాట ఇక్కడ మీ వర్క్. ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి బీఎస్సీ, బీకామ్, బీబీఏ, బీటెక్ వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక సెకండ్ జాబ్ నోటిఫికేషన్ కూడా ఎక్సెంచర్ నుంచి అయితే రిలీజ్ చేశారు, అది కూడా చూద్దాం. హెల్త్ ఆపరేషన్స్ న్యూ అసోసియేట్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సెకండ్ జాబ్ నోటిఫికేషన్ అనమాట. చెన్నై లొకేషన్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. బట్ మనం తెలుగు వాళ్ళు కూడా ట్రై చేయండి. స్కిల్స్ చూసుకున్నట్లయితే లైఫ్ సైన్సెస్ రెగ్యులేటరీ ఆపరేషన్స్. డెసిగ్నేషన్ చూసుకున్నట్లయితే హెల్త్ ఆపరేషన్స్ న్యూ అసోసియేట్గా మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఫ్రెషర్స్ నుంచి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మీరు ఈ జాబ్కి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో హెల్త్ కేర్ రిలేటెడ్ మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ హెల్త్ కేర్ ఆపరేషన్, ఎండ్ టు ఎండ్ డ్రైవింగ్ సుపీరియర్ అవుట్కమ్స్ అండ్ వాల్యూ రియలైజేషన్స్ టుడే. సో హెల్త్ కేర్ సంబంధించి, హెల్త్ కేర్ ఫెసిలిటీకి సంబంధించి, హాస్పిటల్స్ సంబంధించి, మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్కి సంబంధించి, బడ్జెటింగ్ అండ్ రేటింగ్, రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ పాలసీస్. సో ఇలాంటి వాటిపైన మీరు స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఫస్ట్ మీరు కొన్ని రోజుల పాటుగా ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట మీకు. తర్వాత అయితే మిమ్మల్ని జాబ్స్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత. సో దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.